జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 8వ తారీఖు ఆగస్టు నెల 2025వ సంవత్సరం శుక్రవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు ఆశ్లేష కార్తె. రేపు శ్రావణ మాస శుక్లపక్ష చతుర్దశి తిథి మధ్యాహ్నం 2:12 వరకు, తదుపరి పూర్ణిమా తిథి. ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 2:28 వరకు, తదుపరి శ్రవణ నక్షత్రం. ఆయుష్మాన్ యోగం రాత్రి 4:09 వరకు, తదుపరి సౌభాగ్య యోగం. వణిజకరణం మధ్యాహ్నం 2:12 వరకు, భద్ర అంటే విష్టికరణం మధ్యాహ్నం 1:52 వరకు ఉంటాయి. సూర్యుడు కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మకర రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 6:27 నుండి రాత్రి 8:03 వరకు అమృతకాలం. ఉదయం 7:57 నుండి 9:35 వరకు, మరలా రాత్రి 4:01 నుండి 5:37 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:57 సూర్యాస్తమయం సాయంత్రం 6:46. చంద్రోదయం సాయంత్రం 6:15. చంద్రాస్తమయం రాత్రి 5:43. అభిజిత్ ముహూర్తం పగలు 11:56 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:22 వరకు, మరలా మధ్యాహ్నం 12:47 నుండి 1:39 వరకు. రాహుకాలం ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. గుళిక కాలం ఉదయం 7:33 నుండి 9:10 వరకు. యమగండం మధ్యాహ్నం 3:34 నుండి సాయంత్రం 5:10 వరకు. రేపు వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాస శుక్లపక్షంలో వచ్చే ఆఖరి శుక్రవారం రోజు భక్తులు వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. వివాహిత స్త్రీలు తమ సౌభాగ్యం కోసం రేపు ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని పూజిస్తారు. రేపు వరలక్ష్మి వ్రతం ఆచరించడం వలన అష్టలక్ష్మి రూపాలను పూజించినంత శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. శుక్రవారం శ్రవణ నక్షత్ర కలయిక ఉండటం వలన రేపు మధ్యాహ్నం 2:28 నుండి ఎల్లుండి సూర్యోదయం మధ్యకాలంలో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. మాస శూన్య నక్షత్రం ఈ రోజు మధ్యాహ్నం 2:01 నుండి రేపు మధ్యాహ్నం 2:28 వరకు, మరలా రేపు మధ్యాహ్నం 2:28 నుండి ఎల్లుండి మధ్యాహ్నం 2:23 వరకు ఉంటుంది. శ్రావణ మాసంలో వచ్చే ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాలను మాస శూన్య నక్షత్రాలు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.